మరణాత జీవాహారమును ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మా ప్రేమపూర్వక ఆహ్వానము మీకు తెలియచేయుచున్నాము. ఈ కార్యక్రమములో మిమ్మలను ఆధ్యాత్మికముగా బలపరుచుచున్నవని మీరు తెలియచేయుచున్న సాక్ష్యమును బట్టి మేము తెలుసుకుని ప్రభుని మేము స్తుతించుచూ ఉన్నాము. దేవుని వాక్య గ్రంథమైన బైబిల్ దేవుని యొక్క స్వరమును మనకు వినిపింప చేయిచూ ఉంది. ప్రతిదినము దేవుని సేవకులముగా దేవుని యొక్క వాక్యమును మీ జీవితములో విత్తుచూ ఉండగా, మీ గృహములోనికి మేము తీసుకుని వచ్చుచూ ఉండగా, ఈ వాక్యములో నుండి దేవుడు మీతో మాట్లాడుచూ ఉన్నాడు. ఈ వాక్యము వినుచున్న మీరు దేవుని యొక్క స్వరమును వినుచూ ఉన్నారు. పరిశుద్ధ లేఖనములను నీవు పరిశీలన చేసినప్పుడు దేవుడు మాట్లాడు దేవుడై ఉన్నాడు. ఆదియందు ఆదాముతో మాట్లాడిన దేవుడు, నోవాహుతో మాట్లాడిన దేవుడు, అబ్రహాముతో మాట్లాడిన దేవుడు, మోషేతో మాట్లాడిన దేవుడు నేటి దినమందు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. తన ప్రవక్తలైన వారిని పాత నిబంధనలో ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని మాట్లాడిన దేవుడే నేటి కాలమందును కూడా మనతో మాట్లాడుచూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమందు ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయములోని మొదటి వచనమును మనం చూచినప్పుడు, యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు యెహోవా మందిర ద్వారమున నిలువబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము, యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములలో బడి ప్రవేశించు యూదా వారలారా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు యొక్క దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింప చేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. దేవుడు ప్రవక్తను ఎన్నుకొని ప్రవక్తకు వర్తమానమునిచ్చినను కూడా ఆ ప్రవక్త దేవుని పనివానిగా ఉండి ఆ వర్తమానమును దేవుని ప్రజలైన వారికి చేర్చువాడై ఉన్నాడు. దేవుని సేవకులముగా మేము సైతము వాక్యమును ధ్యానించచ్చు, మీ జీవితంలో ఈ వాక్యమును వెతుచు ఉండగా, ఐ వాంట్ యూ టు బి అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ నాట్ ద వర్డ్స్ ఆఫ్ ద సర్వెంట్స్. దేవుని సేవకులు మాట్లాడినను ఆ మాటలు దేవుని సేవకుల మాటలు కాదు. ఈ మాటలు దేవుడు మాట్లాడినప్పుడు బైబిల్లోని ప్రతి వివరమునకు తూకం వచ్చే మాటలు. ఈ మాటలేమి చెవిన పడినప్పుడు దేవుని బిడ్డలారా దయ ఉంచి శ్రద్ధ వహించుమని మిమ్ములను కోరుచూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయమందు ఈ వాక్యమును నీ వినుచు ఉండగా దేవుని స్వరమును నీ వినుచున్నావని నీవు గ్రహింపవలనని నిన్ను కోరుచూ ఉన్నాను. దేవుని యొక్క స్వరమును వినిపింప చేయుటకు నోవాహు కాలములో దేవుడు నోవాహును ఎన్నుకొని నోవాహు ద్వారా ఎన్నో ఏండ్ల తరబడి దేవుని వైపు వారు త్రిప్పబడవలనని ప్రభువు వారికి సందేశములిచ్చునను, దేవుని బిడ్డలారా వారు పెడచెవిన పెట్టినట్టుగా ఆ మాటలు అగుపించుచూ ఉన్నవే. మనమైతే అలాగున కాక దేవుని యొక్క వాక్యం ఈ సమయమందు నీతో మాట్లాడుచు ఇశ్రాయేలును ఉద్దేశించి ఏ మాటనైతే ఇక్కడ ఇర్మియా ద్వారా తెలియచెప్పమని ప్రభువు కోరుచు ఉన్నాడో ఆ మాటనే మనము జ్ఞాపకము చేసుకోవలసిన వారమై ఉన్నాం. ఆ మాట ఏమిటి అనగా, మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. పాప పంకిల లోకములో మనము జీవిస్తూ ఉండగా సన్మార్గమందు మనము నిలువలేక లోక మార్గములను అన్వేషించచ్చు ఉండగా, ఏ మార్గమందు నీవు పోవుచున్నావో, నాశన మార్గములో నీవు నిలిచి ఉన్నావేమో, నాశనములోనికి నీవు జారిపోతూ ఉన్నావేమో, నీ మార్గములను సరిచూచుకొనుడి. నీ మార్గములను సరిచూచుకుని నీ క్రియలను దిద్దుకొనుడి. ఈ ఉదయకాల సమయమందు ఈ మాటలను దేవుని సేవకునిగా దేవుని మాటలుగా నీ జీవితంలోనికి తీసుకుని వచ్చుచూ ఉన్నాను. తప్పు త్రోవలో ఉన్నావేమో, దేవుని వేడినాడి దూరంగా ఉన్నానేమో, ఈ దినమందు ఒక తీర్మానం చేసుకుని, ప్రభువా నా మార్గములను నా క్రియలను నేను సరిదిద్దుకుంటానని నీవు నిర్ణయించుకుని దేవుని యొక్క స్వరమునకు అనుగుణమైన నిర్ణయము నీవు తీసుకున్నట్లయితే దేవుడు నీ పక్షముగా తప్పక హర్షించువాడై ఉన్నాడు. ప్రవక్త మాటను పెడచెవిని పెట్టక దేవుని యొక్క స్వరమును
విని ఆలకించి దానికి అనుగుణమైన నడవడికను కలిగిన జనులు రక్షింపబడ్డారు. ఈరోజు మనకు ఒక మార్గం ఉంది. ఆ మార్గమే క్రీస్తు యేసు. నీ క్రియలు చక్కబడుటకు ఆ క్రీస్తు యేసుని మనస్తత్వమును, వ్యక్తిత్వమును నీకు బహుకరించి ఉండగా క్రీస్తుని మార్గమందు నిలిచి నీ క్రియలను సరిచూచుకుని సరిదిద్దుకుని ముందుకు సాగండి. దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. దేవుని యొక్క స్వరమును వినుము. ప్రభువా, నీవు మాట్లాడుచూ ఉండగా తండ్రి, నీ స్వరమును తండ్రి మేము గుర్తించగలిగిన మనస్సును మాకు దయచేయము. నీవు మాట్లాడు దేవుడు అని మేము తెలుసుకున్నట మాత్రమే కాక అనుదినము నీ వాక్యము ద్వారా నీ సేవకులైన వారు నీ వాక్యముగా ప్రకటించుచూ ఉండగా ప్రభువా, ఆ సేవకుని నోట నుండి కూడా నీ స్వరమును నీ ప్రజలకు వినిపింప చేయించు ఉన్నావని నీ ప్రజలైన వారు తెలుసుకున్నటకు సహాయము చేయము. ఈ ఉదయకాల సమయమందు మా మార్గములను సరిదిద్దుకొనవలనని, మా క్రియలను సరిదిద్దుకొనవలనని నీవు మాకు ఉపదేశించి ఉన్నావు గనుక తండ్రి, నీకిష్టలమై ప్రభువా నీ మార్గమందు మేము నడిచి తండ్రి మా మార్గములను, మా క్రియలను సరిచూచుకుని తండ్రి నిన్ను గనపరచు స్థితిని మాకు దయచేయము. మాతో మాట్లాడినందుకు నిన్ను వందిస్తూ మా ప్రాణనాథుడైన క్రీస్తు పేర ప్రార్థించుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత.